Hello, good morning, good morning. Today the plan is we are going for river rafting. River rafting actually small and mid అని ఉందన్నమాట. స్మాల్ వచ్చేసి జస్ట్ 450 రూపీస్ పర్ పర్సన్. నాకు తెలిసి అది నాట్ ఈవెన్ లైక్ 20 minutes కూడా ఉండకపోవచ్చు. సో వీ హ్యావ్ టేకెన్ మిడ్ ఈస్ 1000 రూపీస్ పర్ పర్సన్ అండ్ 45 minutes ఉంటుందంట. సో చూద్దాం హౌ ఇట్ విల్ బి, బట్ వీ హ్యావ్ టేకెన్ 1000 రూపీస్ పర్ పర్సన్. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో మేము ఉండింది క్రొకడైల్ హోమ్ స్టే అనమాట. నాట్ బ్యాడ్, రూమ్స్ ఆర్ వెరీ స్మాల్, బట్ ఓకే, రైడ్ చేసి జస్ట్ ఫర్ పడుకోవడానికి దట్ రూమ్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో అక్కడ స్టే చేసి ఫ్రమ్ దేర్ టు ద డండేలి అడ్వెంచర్ జోన్ ఒక 30 kilometers ఉంది. సో వన్స్ వి రీచ్ దేర్, దెన్ బైక్స్ పార్క్ చేసి లగేజ్ అంతా లాకర్ రూమ్లో పెట్టి విల్ డూ రివర్ రాఫ్టింగ్. రివర్ రాఫ్టింగ్ చేశాక దెన్ వి విల్ హెడ్ టు గోవా. లాస్ట్ టైం గోవాలో ఉన్నప్పుడు దేర్ వాజ్ ఎ తెలుగు గాయ్ హూ రన్స్ ఎ రిసార్ట్ ఇన్ గోవా. హార్బర్ కోట్ అని వ్యాగటర్లో ఉంది అనమాట. లాస్ట్ టైం వీ ఫౌండ్ దట్ బ్యూటిఫుల్ రిసార్ట్. నాట్ బ్యూటిఫుల్, లైక్ డీసెంట్ వన్ ఐ వుడ్ సే. సో ఈవినింగ్ విల్ బీ ఇన్ గోవా. విల్ ఎక్స్ప్లోర్ గోవా అండ్ దెన్ వైబ్ ఉంటే రేపు కూడా గోవాలో ఉంటాం, అదర్వైజ్ డెఫినెట్లీ విల్ గో టు గోకర్ణ. అండ్ ఫ్రమ్ దేర్ బ్యాక్ టు హైదరాబాద్ సండే. సో ప్లాన్ ఏంటంటే చిల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో నైట్ ఇదే రూట్లో వచ్చాం, బట్ డ్యూ టు ఐ మీన్ వెరీ డార్క్, ఇదంతా క్యాప్చర్ అవ్విందో లేదో తెలియదు, బట్ నౌ ఐ థింక్ ఇట్స్ క్యాప్చరింగ్. యాక్చువల్లీ దూద్ సాగర్ వెళ్ళాలని ప్లాన్ ఉండే, బట్ బై ద టైమ్ వీ రీచ్ దూద్ సాగర్ అక్కడ ఏదో కూపన్స్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళాలంట. సో మేము వెళ్ళేలోపు, అంటే ఐ మీన్ ఈ రివర్ రాఫ్టింగ్ అన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ చేసి దూద్ సాగర్ వెళ్ళేలోపు టైం విల్ నాట్ సఫిషియంట్. సో అందుకోసం దూద్ సాగర్ క్యాన్సిల్ చేసేసాం. క్యాన్సిల్ చేసి నౌ వీఆర్ గోయింగ్ టు అడ్వెంచర్ స్పోర్ట్స్. Oh, look at this view. I think we have reached. Actually, we also wanted to do river rafting, but unfortunately, we couldn't do because there are not enough people booked for river rafting today. So they asked us to wait for 30 minutes. We waited for 30 minutes. We had our breakfast. We waited again 30 more minutes. Wow, what an experience! We are able to experience train. Okay, gate పడింది. బ్రో ట్రైన్, గూడ్స్ ట్రైన్ అనుకుంటా బ్రో, అది గూడ్స్ ట్రైన్.
ఈ రూట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడే కార్ ఆపినాం లాస్ట్ టైం. నేను కళ్యాణ్ మా కజిన్ వచ్చినప్పుడు ఇక్కడే కార్ ఆపినాం. ఐ విల్ టేక్ ఏ స్నాప్. కళ్యాణ్ బ్రో, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, మనం కార్ ఇక్కడే ఆపాం. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30 బ్రో. కార్ ఇక్కడ ఆపి ఈ వ్యూ తీసుకొని వి హెడెడ్ టు దిస్ రోడ్. ఇప్పుడు నెక్స్ట్ 100 కిలోమీటర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లెఫ్ట్ కాదు బ్రో, స్ట్రైట్ పోవాలి. స్ట్రైట్ పోతే కూడా వస్తుంది. ఓ బ్యాక్ టైర్ స్లోగా స్లిప్ అవుతుంది. ఐ థింక్ వీ నీడ్ టు డ్రైవ్ ఇట్ కేర్ఫుల్లీ ఫ్రమ్ హియర్. వా, హెవెన్ బ్రో, హెవెన్ ఇదైతే. సో గోవా ఇంకా 100 కిలోమీటర్స్ టు గో. సో అప్రాక్సిమేట్లీ క్లోజ్ టు 2 hours పడుతుంది. ఐ హోప్ రోడ్ ఇలానే ఉంటుంది అనుకుంటా గోవా వరకు. That was very close. Wow, 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 wow. Wow, wow. ఏం గుంతలరా నాయన. ఓకే, I think there are a lot of hairpin bends. From last 1 hour, we are riding through this thick forest. I don't see even a car or a bus coming this way. Lastly, ఒక 1 hour back, I just saw a bus coming this way. Apart from that, I don't see any bus or car coming this way. And actually, మనుషులే లేరు ఎక్కడ. I don't know if people don't prefer this road or I don't know, but I think last time when I came to Goa, I think we have taken a different route because we traveled to South Goa, so map has shown us a different route through Dandeli. But this time we are traveling to North Goa,
So the map, we had some diversions in between. Anyway, this road I haven't traveled before, so it was good. Okay, we need to take left from here. Welcome to Dursagar Jungle. And finally, we came to the main road, but still this is a forest, I believe. I think కార్లో వస్తే ఇంత ఎక్స్పీరియన్స్ I don't think we will get. అంటే you may have good experience, but bike లో you will have a thrilling experience, I would say. So if anyone interested in bikes, definitely you should travel this route. It is very nice. Okay, there is a checkpost. Okay, I think they are checking alcohol. Oh, that was very close. I think total hairpin bends అనుకుంటా ఇక్కడ నుంచి. Time is around 1:50 to close to 2 o'clock అవుతుంది. I think it will take another 2 hours to reach Goa. ఎప్పుడైనా నీకు ఓవర్టేక్ చేయాలా వద్దా అనే ఒక డైలమాలో ఉంటే నెవర్ ఓవర్టేక్. దట్ ఈస్ ద బేసిక్ రూల్ ఐ ఫాలో. వెరీ సింపుల్. కొంచెం లేట్ అయినా ఏం కాదు. లుక్ ఎట్ దట్ హోమ్. ఏదో నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఆర్టీఓ అంట. నైస్. ఐ డోంట్ నో విచ్ ఆర్టీఓ. ఆర్టీఓ చెక్ పోస్ట్. ఐ థింక్ ఐ హావ్ ట్రావెల్ దిస్ రూట్ యాజ్ వెల్. ఒకసారి ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఐ థింక్ ఐ హావ్ ట్రావెల్ దిస్ రూట్. యా, ఐ రిమెంబర్ నౌ. ఈ మొత్తం కర్వ్స్. వెల్కమ్ టు గోవా. బేసిక్గా చాలా మంచి వ్యూస్ ఉన్నాయి కానీ నథింగ్, ఏం కనబడట్లేదు. ఇక్కడ చూడు ఏమో పెట్టిండు. అసలు జీరో అంటే జీరో విజిబిలిటీ ఉంది. ఒక ల్యాండ్ స్లైడ్ అయినట్లు ఉంది. ఇందాక హెవీ హెవీ రెయిన్ ఘాట్ రోడ్లో. యాక్షన్ కెమెరా తీసి లోపల పెట్టేసి మళ్ళీ ఇప్పుడే మౌంట్ చేశాను.
So we reached Goa.